ఓం నమో వెంకటేశాయ. శ్రీ సూర్యదేవాయ నమః. రథసప్తమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి పర్వదినం. వాహన సేవలలో సప్తగిరీసుడి దర్శనం. వాహన సేవల్లో శ్రీ పద్మావతి దేవి వైభవం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా రథసప్తమి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి సూర్యప్రభ వాహనం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. సూర్య కిరణాభిషేకంలో శ్రీ మలయప్ప స్వామివారి తేజోవంత దివ్య దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తిరుమల దివ్యక్షేత్రంలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా వినితికెక్కిన రథసప్తమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారు వాహన సేవలలో వేంచేసి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కోనేటిరాయి స్వామివారికి హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. రామభక్తుడు ఆంజనేయ స్వామివారిపై వెంకటాద్రి రామునిగా కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామివారి దివ్య వైభవ దర్శనం భక్తులను పరవశులం చేసింది. గ్యాలరీలలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నపానీయాలను అందిస్తూ సమున్నతమైన సేవలను అందజేశారు. మాడవీధులు, గ్యాలరీలలో ఉన్న భక్తులందరూ వాహన సేవలను కనులార వీక్షించేలా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఈ సందర్భంగా వాహన సేవలు పాల్గొన్న టీటీడీ ఈవో జె శ్యామలరావు మాడవీధుల్లోని గ్యాలరీలలోని భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీలలో ఉన్న భక్తులందరూ తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన సేవలు అందిస్తోందని ఈవోకు వివరించారు. అనంతరం ఈవో శ్యామలరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భక్తులందరికీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేస్తున్నామని, స్వామివారి వాహన సేవలను కనులారా దర్శించుకోవాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రజలకి వాహనాలను సందర్శించుకోవడానికి స్వామివారు 7 వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇప్పటికే చాలా వాహనాలు పూర్తయ్యాయి. ఇప్పుడే చక్రస్నానం ముగిసింది. మొత్తం మీద 2 లక్షల పైనే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా చేశాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వ్యవస్థ నుంచి కూడా, పోలీసు విభాగం నుంచి, అలాగే వాళ్ళు నిన్న రాత్రి నుంచి చాలామంది కూడా గ్యాలరీలో వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా సుమారుగా 1,80,000 మంది ఈ గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. వారందరికీ కూడా అన్నప్రసాదాల ఏర్పాట్లు, తాగడానికి నీరు, ఇవన్నీ కూడా సమయానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. సో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు.
ఆపై చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీభూ వరాహస్వామి ఆలయ ముఖమండపంలోని శ్రీ స్వామి పుష్కరిణి వద్ద శ్రీ చక్ర తాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. ఇక రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారికి మధ్యాహ్నం కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాంగ సుందరంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినాన అమ్మవారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుచానూరు క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అశ్వవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. గంగుండ్ర మండపం వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ సూర్యనారాయణుడు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవా నమో దేవా పావన గుణగణ భావ. ఇక శ్రీవారి దేవేరి సిరడి తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి వాహన సేవలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన మండపంలో సూర్యప్రభ వాహనంపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతీదేవికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఆపై హరిదేవేరి అలమేలు మంగమ్మకు హంసవాహన సేవను నిర్వహించారు. హంసవాహనంలో జ్ఞానప్రదాయినిగా వీణాపాణి అయి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హంసవాహనంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని పురాణోక్తి. అనంతరం రథసప్తమి ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అశ్వవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వాహన మండపంలో అమ్మవారిని అర్చకులు విశేషంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ స్వతంత్ర లక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారు అశ్వవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇక రథసప్తమి వేడుకల్లో భాగంగా హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవ మంగళవారం మధ్యాహ్నం కన్నుల పండుగ జరిగింది. పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగుతూ లోకపావని భక్తులకు నేత్రానందంగా దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనం. ఆపై పద్మావతి అమ్మవారికి చిన్నశేష వాహన సేవ జరిగింది. సిరుల తల్లికి అర్చకులు పసిడి శోభిత దివ్యాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేసి చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు అందజేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం రథసప్తమి పర్వదినం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో మంగళవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తవత్సలుడు శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి సహస్ర కిరణధారి ప్రత్యక్ష నారాయణుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం సూర్యవంశ తిలకునికి తిరుపతి పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ కనుల పండుగ జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.